బ్రేకింగ్ న్యూస్ ఇవాళ పారిశ్రామిక రంగం అభివృద్ధిలో ఏపీ ప్రభుత్వం చరిత్రాత్మక ముందడుగు వేయనుంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని రాజయ్యపేటలో స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, హోంమంత్రి అనిత, కొల్లు రవీంద్ర పాల్గొంటారు. ఇవాళ పారిశ్రామిక రంగం అభివృద్ధిలో ఏపీ ప్రభుత్వం చరిత్రాత్మక ముందడుగు వేయనుంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని రాజయ్యపేటలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయనున్నారు సీఎం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వైజాగ్ నుంచి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజు, ప్రస్తుతం అధికారులు రాబోతున్నారు, అలానే ఇటు మినిస్టర్స్, సెంట్రల్ మినిస్టర్స్ కూడా రాబోతున్నారు. మరి వీరికి సంబంధించి అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు అండ్ శంకుస్థాపన ఏ టైంకి ప్రారంభం కాబోతుంది? అనకాపల్లి జిల్లా రూపురేఖలు మాత్రమే కాదు, ఎంతో మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతకు కూడా ఈరోజు ఉద్యోగ కల్పనలో భాగంగా ముందడుగు పడుతున్న రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్సెలర్ మిట్టల్, అదేవిధంగా నిప్పన్ స్టీల్స్ ఇండియా సంయుక్తంగా ఏర్పాటు చేయబోతున్నటువంటి స్టీల్ ప్లాంట్కి సంబంధించి దాదాపుగా 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 1,00,000 మందికి ఉద్యోగ కల్పన చేయనున్నటువంటి నేపథ్యంలో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం అనేది చేయనున్నారు. ముఖ్యంగా శంకుస్థాపన కార్యక్రమం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జరగనుంది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి అటు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, అదేవిధంగా సహాయ ఉక్కు శాఖ మంత్రి శ్రీనివాస్ వర్మతో పాటుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు స్థానికంగా అంటే ఇది పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటిది. పాయకరావుపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హోంమంత్రి వంగల్పూడి అనిత, ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్రతో పాటు మొత్తం ఎంతో మంది మంత్రులు, అధికారులు మొత్తం అంతా కూడా ఇక్కడికి కథలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఆర్సెలర్ మిట్టల్ నుంచి లక్ష్మీ మిట్టల్ ఇక్కడ ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆర్సెలర్ మిట్టల్ నుంచి 2 ప్రతినిధులు, అదేవిధంగా నిప్పన్ స్టీల్స్ ఇండియా నుంచి మరో 2 ప్రతినిధులు అయితే పాల్గొంటున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికే మొత్తం ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణను మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. గత 4 రోజుల నుంచి కూడా హోంమంత్రి వంగల్పూడి అనిత, అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేష్ పూర్తి స్థాయిలో దీని పర్యవేక్షణ అనేది చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, ఎక్కడికక్కడ భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో మొదటి దశ ఇది 2028 నాటికి మొదటి దశ తీసుకొస్తామని ఇప్పటికే స్టీల్ సంబంధించినటువంటి యాజమాన్యం చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఈ నేపథ్యంలో మరొక 2 సంవత్సరాల్లో స్టీల్ ప్లాంట్ మొదటి దశ అనేది ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. ఆ మొదటి దశ ప్రారంభం అయితే ఇంచుమించుగా 70,000 మందికి అటు ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే దీన్ని భారీగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు సంబంధించినటువంటి మొత్తం అందరూ కూడా ప్రస్తుతం అయితే సన్నద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, ఎక్కడికక్కడ పోలీసులు కూడా పూర్తి స్థాయి తనిఖీలు అయితే, ఎందుకంటే లోపల అటు సెంట్రల్ మినిస్టర్స్, స్టేట్ మినిస్టర్స్, అదేవిధంగా ఎంతోమంది ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేసి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ కార్యక్రమానికి సంబంధించి సాయంత్రం 4 గంటలకి శంకుస్థాపన కార్యక్రమం అయితే జరగనున్నటువంటి పరిస్థితి ఉంది. 4 గంటల నుంచి 6 గంటల వరకు ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది. అయితే 3:30 సీఎం చంద్రబాబు ఈ హెలికాప్టర్లో ఈ ప్రాంగణానికి అయితే వస్తారు. 4 గంటలకి శంకుస్థాపన అనంతరం బహిరంగ సభలో పాల్గొనే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే మొత్తం అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఈ మొత్తం టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటుగా అనేక మందిని ఈ సభలో పాల్గొనడానికి అయితే ఇక్కడికి ఆహ్వానించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో మొత్తము అందరికీ సరిపడేలాగా, ఎందుకంటే ఇప్పటికే వాతావరణ శాఖ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా మంచినీటి సంఘటన జరగకూడదు, అలాగని వర్షం వల్ల ఇబ్బంది కలగకుండా ఉండేలాగా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినటువంటి వాటిని అయితే మనం అయితే చూడొచ్చు. ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తుతో పాటుగా అన్ని ఏర్పాట్లు అయితే చూస్తారు. ముఖ్యంగా ఈ స్టీల్ ప్లాంట్ సామర్థ్యం కూడా 2 దశల్లోనూ పూర్తయితే 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల స్టీల్ అనేది ఉత్పత్తి అవుతుంది. మొదటి దశలో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల
స్టీల్ ఉత్పత్తికి మొదటి దశ పూర్తవుతుంది. రెండవ దశలో 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల స్టీల్ ఉత్పత్తికి అయితే ఇది సన్నద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తము 1,00,000 కోట్ల రూపాయలు ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి సంబంధించి నిర్మాణానికి అయితే వెచ్చిస్తున్నారు. ఇది ఒక్కటే కాదు, క్యాప్టివ్ పోర్ట్ కూడా. ఎందుకంటే ముఖ్యంగా ఐరన్ ఓర్ కానీ లేదా తయారు చేసినటువంటి ఈ మొత్తం స్టీల్ మెటీరియల్ కానీ వీటన్నింటినీ ఎగుమతి చేయాలంటే క్యాప్టివ్ పోర్ట్ అనేది అవసరం ఉంది. నక్కపల్లిలోనే దీనికి సంబంధించి 11,500 కోట్లతో ఒక క్యాప్టివ్ పోర్ట్ నిర్మాణం కూడా చేపడుతున్నారు. దీనిలో 6,000 మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే దీనికి సంబంధించి అంటే నిర్మాణం చేపట్టబోయేటటువంటి స్టీల్ ప్లాంట్ క్యాప్టివ్ పోర్టుకి సంబంధించి 1,10,000 ఉద్యోగాల కల్పన అనేది ప్రత్యక్షంగాను పరోక్షంగా జరుగుద్దనేది ఇప్పటికీ ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా అంగరంగ వైభవంగా ఒక పండగలాగా కూటమి ప్రభుత్వం చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. దీనిలో భాగంగానే అటు ముఖ్యంగా చూస్తే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర వీళ్లతో పాటుగా కేంద్రం అంటే ముఖ్యంగా చూస్తే బీజేపీ నుంచి ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి సీఎం రమేష్ కావచ్చు, స్టీల్ మంత్రి కుమారస్వామి, సహాయ స్టీల్ మంత్రి అదేవిధంగా శ్రీనివాస్ వర్మ, మొత్తం అందరూ రామ్మోహన్ నాయుడు వీళ్ళంతా కూడా ప్రస్తుతం అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మొత్తము ఏర్పాట్లన్నీ పూర్తి స్థాయిలో పూర్తయ్యాయి. ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విధమైనటువంటి విమర్శలు రాకూడదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టబోతున్నటువంటి మొట్టమొదటి అతిపెద్ద ప్రాజెక్టుగా దీన్ని అయితే చెప్పబడుతున్నటువంటిది అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే అటు విశాఖకు సంబంధించి భీమిలి నియోజకవర్గంలో గూగుల్ డేటా సెంటర్ అనేది ఏర్పాటు చేయబడుతుంది. అంటే అది ఇప్పటివరకు శంకుస్థాపన అయితే జరగలేదు. అది కూడా 1,08,000 కోట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు. దానికంటే ముందుగానే స్టీల్ ప్లాంట్ సంబంధించి ఆర్సెలర్ మిట్టల్ అదేవిధంగా నిప్పన్ స్టీల్స్ ఇండియాకి సంబంధించి ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత భారీ ప్రాజెక్టుగా ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను చాలా పకడ్బందీగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలాగా మొత్తం అధికారులు అన్ని వైపుల నుంచి వీళ్ళకైతే కేటాయింపులు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. బాధ్యతలన్నింటినీ మంత్రులు, ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీ మొత్తం వీళ్ళంతా విభజించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం మెయిన్ స్టేజ్కి ఇంచుమించుగా 4 గంటల 10 నిమిషాలకి సీఎం చంద్రబాబు అయితే ఇక్కడికి మెయిన్ స్టేజ్కి అయితే చేరుకుంటారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలను ఏ విధంగా అమలు చేస్తుంది, అదేవిధంగా యువతకు ఉద్యోగ కల్పన ఎలా చేయబోతున్నారనే దాన్ని ఖచ్చితంగా తెలియజేయడం కోసం ఇది ఈ వేదికను కూడా కూటమి ప్రభుత్వం వినియోగించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. స్టేజ్ మీద ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా మా ఎంపీ మంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ కూడా ముఖ్యమంత్రితో పాటు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ జిల్లాకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగంలో కలెక్టర్ కూడా ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడైతే కనపడుతున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి స్థాయిలో ఈ సభా ప్రాంగణం దగ్గర నుంచి శంకుస్థాపన చేసే వరకు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా మొత్తం కేంద్ర మంత్రులు అదేవిధంగా డిప్యూటీ సీఎం వీళ్ళంతా కూడా విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకుని నేరుగా హెలికాప్టర్లో రానున్నటువంటి నేపథ్యంలో 3 హెలిప్యాడ్లను అయితే ఇక్కడ సిద్ధం చేసి ఉంచారు. అయితే ఆ కేంద్ర మంత్రులతో కలిపి అటు సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రులు అందరూ ఒకేసారి ఈ ప్రాంగణానికి అయితే వస్తారు. ఆర్సెలర్ మిట్టల్ అదేవిధంగా నిప్పన్ స్టీల్ ఇండియా చేపట్టబోతున్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ముఖ్యంగా ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా పూర్తి స్థాయిలో చేయడానికైతే ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఇప్పటి నుంచి అంటే 11 గంటల నుంచి వస్తున్నటువంటి పబ్లిక్ మొత్తం అందరినీ కూడా సభా ప్రాంగణానికి ఆహ్వానిస్తారు. ఒక్కొక్కరు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ విశాఖ చేరుకున్నారు. విశాఖ నుంచి నేరుగా ఈ సభా ప్రాంగణానికి అయితే మంత్రి నారా లోకేష్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమం అనేది అంగరంగ వైభవంగా చేయడానికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగంతో పాటుగా స్టీల్ ప్లాంట్ నిర్వాహకులు కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వినయనా రాజు, ప్రస్తుతం అక్కడ పబ్లిక్ కూడా అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. మరి వారికి సంబంధించి అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు సమ్మర్ ని దృష్టిలో పెట్టుకొని? ఇంకా అదేవిధంగా పార్కింగ్ స్లాట్స్ కి సంబంధించి కూడా అధికారులు వారికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు?
ముఖ్యంగా చూస్తే ఇప్పటికే ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నాం కదా, సభా ప్రాంగణానికి ఇంచుమించుగా 500 మీటర్ల పొడవులో భారీ ఆ స్టేజ్తో పాటుగా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఇంచుమించుగా ఈ ఒక్క సభా ప్రాంగణంలోనే 10,000 మంది సరిపోయేంతగా చైర్స్ అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నియోజకవర్గాలకు సంబంధించి, ఎందుకంటే అనకాపల్లి జిల్లాలో ఇంచుమించుగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలందరూ ఇక్కడికి వచ్చేలాగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి తోడు అటు బస్సుల నుంచి వస్తున్నటువంటి వాళ్ళకి పార్కింగ్ విషయంలో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా ఎక్కడైనా ముఖ్యమంత్రి ప్రోగ్రాం కనుక జరిగితే ఆ కార్యక్రమానికి సంబంధించి సభా ప్రాంగణానికి ఇంచుమించుగా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల ముందు వెహికల్స్ అన్నింటినీ నిలిపేసి అక్కడి నుంచి నడిపిస్తూ వస్తున్నటువంటి గతంలో చూసాం. కానీ ఈసారి అలా కాకుండా నేరుగా సభా ప్రాంగణానికే మొత్తం బస్సులన్నీ వచ్చేలాగా ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. బస్సుల్లో దిగినటువంటి వాళ్ళు మనం చూస్తున్నాం కదా, వస్తున్నటువంటి బాంబ్ స్క్వాడ్ తనిఖీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎక్కడికక్కడ పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నటువంటిది అయితే మనం చూసాం. ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండాలి ముఖ్యంగా అయితే, ఎందుకంటే అటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి తోడు కొంతమంది, ఎందుకంటే భూములకు సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం అయితే ఉంది. ఆర్సిలార్మిట్లకి దాదాపుగా 5,654 ఎకరాల భూమిని అయితే కేటాయింపు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిలో కొంత మాత్రమే ఇప్పటి వరకు ల్యాండ్ పూలింగ్ ద్వారా ఎక్వైర్ చేశారు. మిగిలినటువంటి భూమిని కూడా ఎక్వైర్ చేసే అవకాశం అయితే ఉంది. అట్లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి కొంత ఇబ్బందిగా మార్చే అవకాశం ఉంటుంది. ఏమైనా గొడవలు ఏమైనా చేస్తారని అట్లాంటివి చేయకుండా కూడా కొంత జాగ్రత్తలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వస్తున్నటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి 11 గంటల తర్వాత ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, యంత్రాంగం మాత్రమే ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 11 గంటల తర్వాత నుంచి బస్సుల్లో వచ్చేటటువంటి పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా ఒక్కొక్కరిగా లోపలికైతే పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ ప్రోగ్రాం అయితే జరిగే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి వాటర్ కానీ, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన టాయిలెట్స్, మజ్జిగ ప్యాకెట్లు, వీటన్నింటినీ ప్రభుత్వ యంత్రాంగం అయితే సంసిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ ఆర్ఎస్ఎల్ మెటల్, అదేవిధంగా నిప్పన్ స్టీల్స్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి శంకుస్థాపన విషయం మాత్రం పూర్తి స్థాయిలో ఒక పండగ వాతావరణం మధ్యలో జరగాలనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో దానికి తగిన విధంగా ప్రస్తుతం అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వినయనా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.